కానీ కాంగ్రెస్ పార్టీ ఒక మానవీయ కోణంలో కాకుండా అవమానీయమైనటువంటి కోణంలో ఈ కాంగ్రెస్ పార్టీ చూడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు, బాధ్యత లేదు, కనీసం బాధితులకు భరోసా ఇచ్చేటువంటి దమ్ము కూడా లేదు. మనం ఎప్పుడు కూడా శవరాజకీయాలని విన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత శవాలను మాయం చేసేటువంటి రాజకీయం చూస్తూ ఉన్నాం. శవాలు లేకుండా పోయింది. 54 మంది చనిపోతే 8 శవాలు ఈ రోజు వరకు 30 రోజులైనా గుర్తించలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం. ఆ శవాలు ఉన్నాయా లేవా, కనీసం చనిపోయిండ్రు అని సర్టిఫికెట్ ఇవ్వలేనటువంటి అసలు ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అంత చేతగానే ప్రభుత్వం. ఈ 8 మంది 30 రోజులలో 8 మంది శవాలను వెతికి పెట్టడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. అంటే ఈ శవాలన్నీ ఏమవుతున్నాయని అడుగుతూ ఉన్నాం. అంటే శవాలను వెతికేటువంటి దమ్ము కూడా లేదా ఈ ప్రభుత్వానికి? అంటే 30 రోజులైంది. 30 రోజులలో 8 శవాలకు ఏమైనాయో అడ్రస్ చెప్పలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం. 150 రోజుల కింద జరిగినటువంటి ఎస్ఎల్బీసీలో 8 మంది శవాలు 8 మంది చనిపోతే 6 శవాలు ఇప్పటి వరకు అడ్రస్ తెలియదు. అంటే మీ ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుంది అసలు? అందుకే అవగాహన లేదు, బాధ్యత లేదు, ప్రజలకు భరోసా ఇచ్చే దమ్ము కూడా లేదు ఈ ప్రభుత్వానికి. అంటే మా పార్టీ మీద, మా పార్టీ నాయకుల మీద విరుచుకోపడడం, మా పార్టీ మీద నోటికొచ్చినట్టు చిల్లరగాలతో మాట్లాడిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావు గారు నిన్నేం మాట్లాడిండు? స్వయంగా ముఖ్యమంత్రి గారే, అంటే ఘటన జరిగిన తర్వాత ప్రతిపక్ష నాయకుడైనటువంటి మా నాయకుడు హరీష్ రావు గారు 1/2 గంటల 45 నిమిషాల సంఘటన స్థలానికి చేరుకున్నాం. మీరు తర్వాత వచ్చిండ్రు. మీరు అక్కడ కార్మిక శాఖ మంత్రి లేడు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లేరు, ఎవరు కూడా వెళ్ళలేదు. మేము బాధ్యతగా వెళ్ళి పరామర్శించినాం. వారికి రావాల్సినటువంటి బాధ్యతలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేసినాం ఒక ప్రతిపక్ష పార్టీగా. ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రమాదం జరిగిన కాడికి వచ్చి లేని వాగ్దానాలు ఇచ్చారు. మేము చనిపోయిన వాళ్ళకి 1 కోటి ఇస్తాం, తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఇస్తాం, ఇంజూరీ అయిన వాళ్లకు 5 లక్షలు ఇస్తామని చెప్పిండు. ఈ రోజు వరకు 30 రోజులు దాటింది. ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు కాదు కదా, రూపాయి దిక్కులేదు. ఏమైంది? రూపాయి ఏమైంది? పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు బతుకుదెరువు కోసం. వాళ్ళంతా కూడా రకరకాల పనుల నిమిత్తం ఈ రాష్ట్రానికి వచ్చి తెలంగాణకు వచ్చి తెలంగాణలో బతుకుదెరువు కోసం వచ్చి వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం బాధ్యతగా మానవీయ కోణంలో ఆలోచించి ఏం చేయాలి? వాళ్ళకి అండగా నిలబడాలి. ప్రభుత్వం భరోసా ఇవ్వాలి కదా. ప్రభుత్వం అంటే ఆనాడు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కరోనాతో గడగడలాడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి మా కేసీఆర్ గారి ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వలస కూలీలకు, మైగ్రెంట్ లేబర్స్కి మేము అండగా నిలబడి మేము రైళ్లు బుక్ చేసి వాళ్ళకు ఇండ్లకు పంపించేటువంటి బాధ్యత మేము ఆనాడు తీసుకున్నాడు మానవీయ కోణంలో. ఈరోజు మీరు చనిపోయినటువంటి శవాలను, ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వము ఈ మాట వింటే ఈ దేశంలో తెలంగాణ పరువు పోతుంది. సిగ్గుచెట్టు మనకే. రేకు డబ్బాలల్లా, నూనె డబ్బాలల్లా శవాలను పార్సల్ చేసి పంపించేటువంటి విధానం ఎక్కడైనా చూసినామా? ఫస్ట్లో మనుషులం కదా, మానవులం కదా, ఎవరమైనా పవర్ ఉన్నా లేకపోయినా మనుషులం కదా. మనుషులను కనీసం మానవత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వం పైన ఉంటుంది కదా. నిన్న మేము వెళ్ళినాం అక్కడ హరీష్ రావు గారితో జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తే జిల్లా కలెక్టర్ లేడు, మాకు టైం ఇచ్చి లేడు. నెల రోజులైంది, వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన లేదు. తండ్రులు కోల్పోయినటువంటి బాధలో, భార్యలను కోల్పోయినటువంటి బాధలో, పిల్లలను కోల్పోయినటువంటి బాధలో
భర్తలను కోల్పోయినటువంటి బాధలో వాళ్ళందరిని బాధితులను చూస్తుంటే నిజంగా ఏ మనిషికైనా కళ్ళకి వెళ్ళి దుఃఖం ఆగకుండా. అలాంటి వాళ్ళని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంది. మీరు ఇస్తామన్నటువంటి ₹1,00,00,000 ఒక్క రూపాయి ఇయ్యలే. నెల రోజుల నుంచి తిరుగుతూ ఉంటే అధికారులు అంటారంటే ఇప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయో 3 నెలలు అవుతాయో ఏడాది అవుతుందో మాకు తెలియదు అంటుండే. ఈ తెలియనటువంటి ప్రభుత్వం ఎవరి కోసం అంటున్నాం? ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రమాదం జరిగిన తర్వాత సహకార చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. మృతదేహాలను వెలికి తీయడంలో గుర్తించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. కంపెనీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. చివరకు పరిహారం ఇస్తామని చెప్పి ₹1,00,00,000 ఇస్తామని చెప్పి ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి ₹1,00,00,000 కూడా దిక్కు దివాన లేదు అంటే ఈ ప్రభుత్వము, ఈ అధికార యంత్రాంగము, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, జేసీలు వీళ్ళందరూ ఏం పని చేస్తుండ్రు అని అడుగుతా ఉన్నాం మేము. దాంట్లో తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారు, తెలుగు బిడ్డలు కూడా ఉన్నారు. ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో మీకు చేత కాదు, ప్రమాదం జరిగినాక కూడా చర్యలు తీసుకోవడం చేత కాదని అంటే మీకు ఈ ప్రభుత్వానికి ఏం చేతనవుతుంది? ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇట్లా పోయిన సంవత్సరం 2024లో ఒక సంఘటన జరిగినట్టుంది. సంఘటన జరిగినాక 3 రోజులల్లో ₹1,00,00,000 ఇచ్చిండ్రు. ఎవరైతే తీవ్రంగా వాళ్ళకు గాయాలైనాయో వాళ్ళకి ₹50,00,000 ఇచ్చిండ్రు. 3 రోజులలో ఇష్యూ క్లోజ్ అయింది. ఇక్కడ 30 రోజులైనా ₹3 రానటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలు గిది మాట్లాడమంటే కేసీఆర్ను తిట్టాలి, హరీష్ రావు గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి. గిదేనమ్మా జీవితం? మేము అడుగుతుంది ఏంది? మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ₹1,00,00,000 ఇస్తా అన్నారు బాధితులకు, చనిపోయినటువంటి బాధితులకు. ఆ ₹1,00,00,000 ఇప్పటి వరకు ఎందుకు ఇయ్యలేదు? ఆ కంపెనీ మీద ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? మేము సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా మీద కేసులు పెడుతుండ్రు. మా గెలు శ్రీనివాస్ అరెస్ట్ అయితే వాళ్ళ భార్య ఫోన్ ఇయ్యనందుకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు. 54 మంది చనిపోతే ఆ చంపినటువంటి కంపెనీ మీద ఈ రోజు వరకు ఒక్క కేసు ఎందుకు బుక్ చేయలేదు? ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు? దర్యాప్తు ఎందుకు చేస్తలేదు ఈ ప్రభుత్వం? మాకు అనుమానం ఉంది, ఈ ప్రభుత్వము, ఈ కంపెనీ యాజమాన్యం కుమ్మక్కైందా అని. వాళ్ళకి ఇచ్చేటువంటి ₹1,00,00,000 కమిషన్లు తీసుకున్నారా? ఎందుకంటే ప్రభుత్వం, కాంగ్రెస్ అంటే కమిషన్లు, కాంగ్రెస్ అంటే కరప్షన్. ఇక్కడ కూడా జరిగింది అనేటువంటి అనుమానం ప్రతి తెలంగాణ వాదికున్నది. ఇలా చావులల్లో కూడా కమిషన్లు వెతుకుతున్నటువంటి ఇంత దుర్మార్గమా ఇది? చావులల్లో కూడా కమిషన్లు వెతుకుంటున్నారా? లాభాలు వెతుకుంటున్నారా? ఈ ప్రభుత్వానికి అందుకే మీలాగే ఒక రిపోర్టర్ కూడా అడిగిండు, ఈ ₹1,00,00,000 మీరిస్తారా యాజమాన్యం ఇస్తారా అని. రిపోర్టర్లు అడిగిండ్రు, అనుమానం వచ్చి గిట్ల ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక అడిగిండ్రు. ఆనాడు ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట, ఎవరిస్తేందా, కంపెనీ ఇస్తేంది, ప్రభుత్వం ఇస్తేంది అని దబాయించిండు. మరి దబాయించి కూడా 30 రోజులు అయింది. ఎందుకు ఇస్తలేరు ₹1,00,00,000? ₹1,00,00,000 కంపెనీవాడు ఇవ్వలేదా? కంపెనీవాడు ఇచ్చినాక ప్రభుత్వం ఇస్తలేదా? ఈ లెక్క తేలవాల్సినటువంటి అవసరం ఉంది. చచ్చిపోయినటువంటి శవాలను గుర్తించడంలో ఫెయిల్ అవుతుంది. కనీసం ఆ అవయవాలు ఎక్కడన్నా పార్ట్స్, అస్థికలు ఎక్కడ దొరికితే కనీసం మేము ఆ కార్యక్రమాలు చేసుకుంటామని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, చెప్పులేరు కదా. గందులో కూడా మీకు మనసు ఒప్పుతలేదా ఈ ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి గారు 30 రోజులు అయింది కదా, ఆ శవాలను గుర్తించడంలో ఫెయిల్ అయింది కదా, కనీసం అస్థికలు అంటే ఈ ప్రభుత్వము 30 రోజులలో 8 శవాలను గుర్తించడంలో ఫెయిల్ అయింది. అంటే ఈ రాష్ట్రంలో 420 హామీలు ఇవ్వడంలో ఫెయిలు, 6 గ్యారంటీలు అమలు చేయడంలో ఫెయిలు, ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిలు, గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో ఫెయిలు,
సంఘటన జరిగినటువంటి బాధితులకు పరిహారం ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫెయిల్. టోటల్గా మీరు ఫెయిల్ అయినరని ఈ సంఘటనతోని మరొకసారి బయటపడ్డది. ఇక ఇంతకంటే ఏం కావాలి ఈ ప్రభుత్వానికి? ఇంత సిగ్గుచేటు. ఇలా మీకు చిత్తశుద్ధి ఉంటే మాపై నిందలేయడం కాదు. ఒక లీడర్ కాంగ్రెస్ అయిన ఒక ఆయన మాట్లాడతాడు, మేము 2 లక్షలు ఇచ్చినాం, 1 లక్ష ఇచ్చిన భిక్షమా? మీ ప్రభుత్వానికి దమ్ముంటే, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఏం చేయాలి? ఇస్తామన్న కోటి ఎందుకు ఇస్తలేరో చెప్పమంటున్నా నేను. ఈ ₹1 కోటి ఎక్కడ ఆగినాయి? ఈ యాజమాన్యం మీద ఎందుకు కేసు పెడతలేరు? యాజమాన్యం మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది? మీ రహస్య ఒప్పందం ఏంది? ఈ కంపెనీలతో లాలూచి పడ్డటువంటి నాయకులు ఎవరు? అదంతా లిస్టు తీయండి. హై లెవెల్ కమిటీ వేసిండ్రు కదా, హై లెవెల్ కమిటీ రిపోర్ట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? హై లెవెల్ కమిటీ ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. రిపోర్ట్ ఇవ్వలేదు, రిపోర్టు తీసుకోలేదు.